हम चल रहे थे, मैंने पीछे से अपनी आंख से देखा छोटा सा बच्चा अंदर आने की कोशिश कर रहा था। నడుస్తూ ఉంటే నేను స్వయంగా చూసిన ఒక చిన్న పిల్లవాడు వెనక నుంచి మా దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. काफी भीड़ थी, मैं सोच रहा था इस बेचारे को चोट ना लग जाए. చాలా మంది జనం ఉండే కాబట్టి ఆ పిల్లవానికి దెబ్బ తాకొద్దని చెప్పి నేను కోరుకున్నా. मगर मैंने कुछ किया नहीं, बुलाया नहीं, నేనేం చేయలేదు, ఏం పిలవలేదు కూడా. मैं देखना चाहता था कितना दम है लड़के में. నేను చూడదలుచుకున్నా ఆ పిల్లగానిలో ఎంత సాహసం ఉందో చూద్దాం అనుకున్నాను. क्या ये एक दो धक्के खा के भाग जाएगा या फिर ये कोशिश करेगा. అతను ప్రయత్నం చేసి మా దగ్గరకు వస్తాడా లేదా ఒకరు దెబ్బలు తిని వెనక్కి పోతాడా అని చెప్పి నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను. तो एक प्रकार से मैंने उसका टेस्ट लेने की कोशिश की. అతన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన నేను. 2-3 बार उसने कोशिश की, फिर पुलिस वाले ने उसको जोरों से धकेला, वो नीचे गिर गया. 2-3 సార్లు ప్రయత్నం చేసిండు. పోలీసు వాళ్ళు గట్టిగా నూకేస్తే అతను కింద పడ్డాడు. और फिर गायब हो गया. దెబ్బలు తాకినాయి అతనికి. मैंने कहा देखो, एक धक्का लग गया, डर गया, भाग गया. నేను చెప్పిన కింద పడ్డాడు, మరి భయపడి వెళ్ళిపోయిందని చెప్పిన మనం చేసిన. 5 मिनट बाद मैंने उसी चेहरे को सामने देखा, वो वापस आ गया. అదే మొహాన్ని నేను మళ్ళీ ముందు చూశాను. इस साइड फेल हुआ, धक्का लगा, छोटा सा बच्चा, उसको मारा, गिरा दिया, सड़क पे गिरा, छिल गया होगा. 2 मिनट के चला गया, दूसरी साइड से वापस आया. ఆ చిన్న పిల్లవాడు నూకేస్తే కింద పడి దెబ్బలు తాకినా మళ్ళీ వేరే సైడ్ నుంచి ముందుకు రావడం నేను గమనించాను. मैंने कहा थोड़ा और इसको टेस्ट करता हूं. నేను అతను ఇంకొంచెంసేపు పరీక్ష చేద్దాం అనుకున్నాను. वहां धक्का मुक्की चल रही थी, चलता गया. అక్కడ నూకులాట జరిగినా తొక్కిసలాట జరిగినా ఆ పిల్లవాడు ముందుకు పోతూనే ఉన్నాడు. फिर से पुलिस वाले ने उसको धक्का दिया, పోలీసులు మళ్ళీ అతను నూకేశారు. फिर से మళ్ళీ పట్టాడు, गायब हो गया. దెబ్బ తాకింది. मैंने कहा इस बार तो घर चला गया. మరి ఇప్పుడైతే వెళ్ళిపోతానని నేను అనుకున్నా. 4-5 मिनट बाद इस साइड आया. మరి అదే పిల్లవాడు మరి ఇటు దెబ్బ తాకిన ఆయన మరి ఇటు వేరే దిక్కు నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. और फिर जादू से पता नहीं कैसे मेरे साइड पे आ गया. మరి అనుకోకుండా ఆ పిల్లవాడు నా పక్కనే అదృశ్యమయ్యాడు. मेरे साथ एक लड़का काम करता है, उसने मुझे कहा ये बहुत कोशिश कर रहा था, उधर से इसने ट्राई की, बात नहीं बनी, इधर से ट्राई की, बात नहीं बनी, इधर से ट्राई की, बात नहीं बनी, फिर अंदर आ गया. మరి ఈ పిల్లవాడు అన్ని దిక్కుల నుంచి నన్ను కలవడానికి ప్రయత్నం చేసి చివరిగా నా దగ్గరికి రావడం ఎంతో సంతోషకరం అని చెప్పి మనం చేస్తున్నాను. फिर मेरे पास आता है, मेरे साथ चलता है. మరి నా దగ్గర వచ్చి నా ఎంబడి నడవడం మొదలు పెడతాడు. कुछ मांगा नहीं, ఏమీ అడగలేదు, कुछ मांगा नहीं, बस चल रहा था. ఏమీ అడగలేదు, నా ఎంబడి నడుస్తున్నాడు అంతే. बड़ी मैं कहूं डिग्निटी के साथ पीठ सीधी रख के चल रहा था. చాలా హుందాతనంతో గౌరవంతో ఏమీ అడుగుతలేడు, నా పక్కన నడుస్తున్నాడు. मैंने सोचा ये अपने पिता के साथ आया होगा. నేను అనుకున్నా ఈ పిల్లవాడు తండ్రితో వచ్చుంటాడేమో అనుకున్నాను. मैंने कहा पापा कहाँ हैं? నేను అడిగినా మీ తండ్రి ఎక్కడా అని అడిగినా. कहते हैं पापा आ नहीं पाए, आना चाहते थे, आ नहीं पाए, घर में है. మా తండ్రి రాదలుచుకున్నాడు కానీ రాలేకపోయిండు, ఇంటికాడు అని చెప్పి ఆ పిల్లవాడు నాకు చెప్పాడు. मैंने कहा क्यों, क्या हुआ, क्यों नहीं आ पाए? ఎందుకు రాలేదని, తండ్రి ఎందుకు రాలేదని పిల్లవాడు నేను ప్రశ్నించాను. कहता है थोड़ा सा बुखार है. చెప్పిండు నాకు ఆ తండ్రికి కొంత జ్వరం వచ్చిందని. मैंने कहा तुम यहां अकेले आ गए? कहता हाँ मैं अकेला आया. నువ్వు ఒక్కరినే వచ్చినావా అంటే ఆ పిల్లవాడు అవును నేను ఒక్కరినే వచ్చానని చెప్పాడు. मैंने कहा चलो पापा से फोन मिलाओ. మరి మీ తండ్రి నాకు కనిపించమని చెప్పి నేను ఆ పిల్లగాని చెప్పాను. तो पापा वो फोन मिलाता है వాళ్ళ తండ్రికి ఫోన్ లో కలిపిండు.
और फिर पापा का चेहरा मैंने देखा, पापा को डेंगू था। మరి వాళ్ళ తండ్రి యొక్క ముఖం చూపెట్టిండు, ఆ తండ్రికి డెంగ్యూ ఉందని చెప్పి తెలిసింది. और बेटे के दिल में डर था। పిల్లవాడి మనసులో కూడా చాలా బాధ ఉన్నది. मैंने पूछा अस्पताल ले गए? నేను అడిగినా హాస్పిటల్ తీసుకుపోయినావా? उसने जवाब नहीं दिया। అతను జవాబు చెప్పలేదు, चुप हो गया। జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నాడు. मैंने पिता को नमस्ते की, अपने लोगों से कहा चेक करवाएं, अस्पताल भेजने की कोशिश करें। నేను ఆ పిల్లవాని తండ్రిని నా మనుషులకు చెప్పిన, ఆ పిల్లవాని తండ్రిని హాస్పిటల్ తీసుకోమని చెప్పడం జరిగింది. अब आप देखो, ये है तेलंगाना की आवाज। గమనించాలి, ఇది తెలంగాణ గొంతు చెప్పి మీకు మనవి చేస్తున్నాను. पहली बार दबा दिया, कहीं और से निकलेगी। ఒకసారి దెబ్బ తాకితే మరోసారి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టిండు. उधर दब गई तो इधर से निकलेगी, అటు దెబ్బ తగిలితే మళ్ళీ వేరే దిక్కు నుంచి నా और దిక్కు, इधर दब गई तो फिर इधर से निकलेगी। మరి అన్ని దిక్కుల నుంచి కూడా దెబ్బలు తాకిన ముందుకు వచ్చిన ఈ స్పిరిట్ తెలంగాణలో ఉందని చెప్పి तेलंगाना की आवाज सुननी ही पड़ती है। తెలంగాణ యొక్క గొంతు వినవలసిందే. इसको दबाया नहीं जा सकता। దీన్ని అణిచివేయడం వీలు కాదు. और ऐसे ही मैंने आपको एक उदाहरण दिया, बच्चे का उदाहरण दिया, मैं आपको किसान का उदाहरण दे सकता हूं। నేను ఒక ఉదాహరణ ఇచ్చిన, ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మీకు ఇస్తా. నేను मैं आपको मजदूर का उदाहरण दे सकता हूं, ఒక కార్మికులు ఉదాహరణ కూడా ఇవ్వగలుగుతా. నేను మీకు आदिवासी माता का उदाहरण दे सकता हूं, ఆదివాసీలు గిరిజనుల విషయం కూడా చెప్పగలుగుతా. నేను మీకు दलित महिला का उदाहरण दे सकता हूं, మరి దళిత ఆడబిడ్డల విషయం కూడా నేను తెలియగలుగుతాను. सब ऐसे ही हैं, कोई पीछे नहीं हटता। మరి అందరూ కూడా తెలంగాణలో అదే విధంగా ఉంటారు, ఎవరు వెనక్కి పోరు. तो ये आप पूरे देश को सिखा सकते हो। ఇది మీరు ఇక్కడి నుంచి మొత్తం దేశానికి నేర్పించే శక్తి మీకుందని చెప్పి देश आपसे सीख सकता है। దేశం మీరు చూసి నేర్చుకునే అవకాశం ఉంది. मगर यहां पे मैं आपसे सवाल पूछना चाहता हूं, నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. उस बच्चे का पिता अस्पताल क्यों नहीं जा सकता? ఆ పిల్లవాడి తండ్రి హాస్పిటల్ ఎందుకు పోలేకపోయిండు? उसको कौन रोक रहा है? ఎవరు ఆపిండు? उसको कौन सी शक्ति रोक रही है? ఏ శక్తి అని ఆపింది? सारे के सारे अस्पताल तेलंगाना में प्राइवेटाइज कर दिए। తెలంగాణలో అన్ని హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయబడినవి. वही लड़का अगर सरकारी स्कूल में पढ़ना चाहे, अगर इंजीनियरिंग करना चाहे, डॉक्टर बनना चाहे, उसे लाखों रुपए देने पड़ेंगे। ఇదే పిల్లవాడు ప్రభుత్వ స్కూల్లో గాని ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏమైనా చదువుకోవాలనుకుంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణలో. मैं आपको अभी बता रहा हूं कि उसके घर में लाखों रुपए है ही नहीं। నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఆ పిల్లవాడి దగ్గర లక్షల రూపాయలు లేవు. कुछ भी हो जाए वो लाखों रुपए शिक्षा के लिए नहीं दे सकता है। ఏం జరిగినా విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. और अगर देगा तो कर्जा लेके देगा। ఇవ్వాల్సి వచ్చినా అప్పు తీసుకొచ్చి ఆ ఫీజు కడతాడు, ఆ విద్య కోసం కడతాడు. ये हालत है तेलंगाना की। ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. किसी भी युवा से पूछो, आपको कहेंगे कि शिक्षा के पूरे सिस्टम को तेलंगाना की सरकार ने खत्म कर दिया है, बेच दिया है। మీరు ఎవరినైనా అడగండి, తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేసిండ్రు, అమ్మేసిండ్రు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. और जो आपने सपना देखा था, जो उस बच्चे ने सपना देखा था, उस सपने को आपकी ही सरकार ने नष्ट कर दिया, खत्म कर दिया। మీరు తెలంగాణలో ఏ కళ అయితే కన్నారో అటువంటి కళను ధ్వంసం చేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను.